IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. నిజమే అంటారా? రాహుల్ గాంధీ కూడా దీన్నే విమర్శించిన పరిస్థితి నిజమే అంటారండి? ఇప్పుడు కుహనా సెక్యులర్ వాదులు అన్నతో ఒక సెక్షన్ ఉంటుంది. వాళ్లకు వామపక్ష భావజాలంతో అనేక సంవత్సరాల నుంచి ఏర్పడ్డది. ప్రపంచంలో మనం వామపక్షాలు పరడిల్లి పరిపాలించిన రోజులల్లో ఇక్కడ కూడా కొంత వీళ్ళ అనుకుని కొంత అనిపించింది. వాళ్లకు ఈ మైనారిటీలకు ఏమీ భద్రత ఉన్నా కూడా అభద్రతా భావాన్ని కల్పించి దానికి వీళ్ళే ఛాంపియన్స్ అని చెప్పుకునేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులు ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళు ఇంకా మిగిలిన చాలామంది ఖర్చయింది, చాలామందిని ఎవరు కానకుండా అయింది. ఇవాళ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అయితే ఉనికే కనిపించకుండా అయింది. అయితే ఈ కుహనా సెక్యులర్ వాదులు ఈ లేని భయాన్ని పాదుకొల్పుతాయి. వాళ్ళంటారు తప్ప ఇప్పటి వరకు ఈ హిందూ ధర్మం ఏదైతుండదో, హిందూ మతం కాదండి, హిందూ ధర్మం. ఈ హిందూ ధర్మం సకల జనులను కూడా అన్ని మతాలను కూడా ఇమిడించుకునే మతం, ఇమిడించుకునే ఆలోచన ఏదన్నా ధర్మం ఉన్నదంటే అది సనాతన ధర్మం అయినటువంటి హిందూ ధర్మమే. ఈ హిందూ ధర్మానికి ఎవరు ఛాంపియన్ కాదు. ఓకే, ఈ హిందూ ధర్మానికి ఎవరు ఛాంపియన్ కాదు. హిందూ ధర్మం ఈ భారతదేశంలో పరడిల్లేటువంటి ధర్మం. దానిలో అందరు ఉన్నారు. హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరూ కలిస్తేనే ధర్మం, హిందూ ధర్మం. దాంట్లో భక్తి వేరు. వాళ్ళు అల్లాను కొలిచిళ్ళు, ఒకళ్ళు సిక్కులు, ఇంకోళ్ళు వేరే వాళ్ళు కొలిచిళ్ళు, వాళ్ళు మన యేసును కొలిచిళ్ళు. కానీ ధర్మం ఇక్కడ హిందూ ధర్మం. ఓకే, మతం వేరు కావచ్చు, ధర్మం మాత్రం సకల జనులను కూడా మంచిగా చూసే ధర్మమే. ఇప్పుడు మొన్న మోడీ కొన్ని కామెంట్లు చేశారు. ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆడవాళ్ళ పుస్తుల తాడు మంగళసూత్రం కూడా లాగేసుకుంటారని చెప్పేసి మోడీ మాట్లాడితే, మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ప్రియాంక గాంధీ బెంగళూరులో మా అమ్మ సోనియా గాంధీ దేశం కోసం మంగళసూత్రాన్ని త్యాగం చేసింది అన్న వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఆమె మంగళసూత్రం కట్టుకోదు కదా, ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్ కదా. ఆమె క్రిస్టియన్. ఇప్పుడు బాగా అంటే ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి భార్య ఉన్నది, వాళ్ళు రోమన్ క్యాథలిక్లు, వాళ్ళు ఒట్టు పెట్టుకుంటారు, మంగళసూత్రం ఉంటుంది. కానీ ఆమె కాదు అట్లా. ఆమె అట్లా కాదు. ఆమె మంగళసూత్రాన్ని త్యాగం చేయలే. ఆమె చూసిందో చూడలేదో, ఇప్పుడు ఆమె చూసిందో చూడలేదో. మంగళసూత్రం వాళ్ళ నాన్న కట్టలే ఆమె మెడల. సోనియా గాంధీ మెడల మంగళసూత్రం వాళ్ళ నాన్న కట్టలే. ఎందుకంటే అక్కడ మంగళసూత్రం ధరించుడు అనేది ఉండదు. ఆమె ఇప్పటికీ పచ్చి క్రిస్టియను. ఆమె ఉన్ననాడు ఏమీ పట్టుకొచ్చిందంటే మన దగ్గర హిందువులు పెండ్లి ఊరేగింపు తీసుకున్న మైనారిటీల పర్మిషన్ తీసుకోవాలని తీసుకొచ్చింది ఆమె చట్టం. మైనారిటీలు పెళ్లి ఊరేగింపు తీసుకున్నా, ఇప్పుడు మనం హిందువులు పెళ్లి ఊరేగింపు తీసుకున్నా మైనారిటీలు పర్మిషన్ ఇవ్వాలి. ముస్లింల పర్మిషన్ తీసుకునే పెళ్లి ఊరేగింపు చేసుకోవాలి. వాళ్ళ పర్మిషన్ లేకుంటే ఊరేగింపు తీసుకోవద్దు అనే చట్టం తీసుకొచ్చింది. దానికి ఆమె చైర్మన్. మాట్లాడుతాను ఆమె విజ్ఞురాలు. రేపు కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది అనుకుంటాను. నా ఓటుని ఎవరు రాహుల్తో కాకపోతే ఆమె నడిపిస్తుంది అనుకుంటాను. చరిత్ర హిస్టరీ తెలియాలి ఆమెకు. నా ఓటుని తెలిసినా తెలియకున్నా అరే వానికి తెలియదురా భయ్ చదువు రానోడు ఉన్నట్టు మాట్లాడినని అనుకుంటారు. ఆమె చదువుకున్నది, ఆమె రాబట్టు వడేరాలు చేసుకున్నది. వాళ్ళ అమ్మ పచ్చి క్రిస్టియన్, ఆమె రాజీవ్ గాంధీని చేసుకున్నది. వాళ్ళ నానమ్మ ఫిరోజ్ ఖాన్ను చేసుకున్నది. వాళ్ళకు చెల్లిందయా. వాళ్ళు ఏది చేసినా చెల్లింది. వాళ్ళు హిందువులు అంటే చెల్లింది, ముస్లింలు అంటే చెల్లింది, క్రిస్టియన్లు అంటే చెల్లింది. ఇదంతా దేశానికి రుద్దుతారా? దేశం మిమ్మల్ని ప్రేమించింది. నెహ్రూ కుటుంబం అనే చూసింది మిమ్మల్ని. గాంధీకును మీకేం లింకు? మీ ఇంటి కొసకు గాంధీ అనే పేరు ఎందుకు ఉండాలి? గాంధీకును మీకేం లింకు? గాంధీ కోమట ఆయన, మీరు బాపనోళ్ళు కదా. మీ తాత బాపనాయన కదా, కశ్మీర్ బాపనాయన చెప్పిల్లు కదా. ఆయన బాపనాయనో కాదో నాకు తెలియదు. గాంధీ అయితే కోమట ఆయన. కానీ మీకున్న గాంధీకి అయిన సంబంధం
గాంధీ నెహ్రూ కుటుంబం అని పెట్టుకో, నెహ్రూ అని పేరు పెట్టుకో కొసకు, ఎందుకంటే మీరు నెహ్రూ వంశంలో వచ్చింది కాబట్టి. గాంధీకి ఏం సంబంధమా? గాంధీ పెట్టుకున్నా పిలుస్తాను కదా, మేము ఎడ్డోళ్ళమై ఈ భారతదేశంలో మేము ఎడ్డోళ్ళమై పిలిచినామని ఏది పడదు కదా అంటారా మమ్మల్ని ఇంకా పిచ్చోళ్ళని చేస్తారా? మేము పిచ్చోళ్ళమా? నిరక్షరాస్యులు కావచ్చు ఈ ప్రాంత ప్రజలు, కానీ ఎడ్డోళ్ళు గారు. మీ నానమ్మ ఎమర్జెన్సీ పెడితే చెవుల ముచ్చట పెట్టుకున్నట్టు ఓట్లేసిండ్రు. ఇవాళ మీ అన్నయ్య కెపాసిటీ లేదు, రాహుల్కు కెపాసిటీ లేదని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా దక్కేటట్టు లేదు. ప్రతిపక్ష హోదా దక్కాలి, ప్రశ్నించే నాయకుడు ఉండాలి, అది మోడీ గారు కోరుకుంటారు. కానీ దుస్థితి ఏంటంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఏర్పడ్డది. ఇంకా పరిపాలిస్తారట, ఇంకా మంత్రులు అవుతారట, శాఖలు పంచుకుంటారట. ఎట్లా అనిపిస్తుందండి? ఈ కేసీఆర్కి ఎందుకు లేదు? ఆయన పెద్ద మనిషి, ఆయన కెపాసిటీ ఉన్నాడు, తెలియగలడు. ఆయన ఎట్లా అంటాడు, వీళ్ళు ఎట్టింటాళ్ళు? ఇదంతా పరీక్షాన్ ఉన్నదండి. నేను రింగుల ఎట్టికాల కాంచెలు రాజకీయాలు ఉన్న సుమా, వాళ్ళకి అవకాశం వచ్చి ఎమ్మెల్యేలు మంత్రులు ఇదంతా అయితే కావచ్చు, నేనేం కాకపోవచ్చు.